Hi students, welcome to Kaiser World. I am your teacher and today's class we will be discuss about very interesting and super important chapter from class 6. And the name of the chapter is body movements. I hope that all of you are ready to listen carefully. So please if you have any doubt write in comment box and subscribe the channel and like the video. ఈ రోజు మనం ఈ లెసన్ ద్వారా ఏమేమి నేర్చుకోబోతున్నాము అండ్ ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అంటే హ్యూమన్ బాడీ అండ్ ఇట్స్ మూమెంట్స్ అండ్ గెయిట్ ఆఫ్ అనిమల్స్, జంతువుల్లో ఏ విధంగా చలనాలు ఉంటాయో మనం నేర్చుకోబోతున్నాము. ఓకే, వాట్ ఈస్ ద బాడీ మూమెంట్? ద ఎబిలిటీ ఆఫ్ ఆర్గనిజం టు చేంజ్ పొజిషన్ బై యూజింగ్ దర్ బాడీ పార్ట్స్ ఈజ్ కాల్డ్ మూమెంట్. మూమెంట్స్ అంటే ఏమి? ఒక ఆర్గనిజంలో ఒక పొజిషన్ను చేంజ్ చేయాలంటే ఆ బాడీ పార్ట్స్ను యూస్ చేస్తాయి. అదేవిధంగా హ్యూమన్స్లో అయితే మనం మనుషుల్లో అయితే చేతులని కదిలించడము, నడవడము, మాట్లాడడము ఇవన్నీ ఒక మూమెంట్స్. ఈ మూమెంట్స్ ఎట్లా జరుగుతాయి? ఆ బాడీ పార్ట్ని యూస్ చేసి పొజిషన్ చేంజ్ అయితే అక్కడ జాయింట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి. ఇవి నెక్స్ట్ తెలుసుకుందాము. ఇవన్నీ యూజ్ అవుతాయి కాబట్టి మనం ఈ మూమెంట్ను జరుగుతుంది కాబట్టి మనం కదలికలు చేయగలుగుతున్నాం. ఓకే, ఇన్ హయ్యర్ అనిమల్స్ బోన్స్, మజిల్స్ అండ్ కార్టిలేజ్ టుగెదర్ మేక్ ద మూమెంట్ పాసిబుల్. ఏ విధంగా పాసిబుల్ అవుతుంది చేతులను కదిలించడము, మాట్లాడడము, నడవడం అనేది? హ్యూమన్స్లో అయినా అనిమల్స్లో అయినా బోన్స్, మజిల్స్ అండ్ కార్టిలేజ్ అని ఒక మెత్తని పదార్థం ఉంటుంది. అవన్నీ యూజ్ అయ్యి ఇవన్నీ కలిసి మూమెంట్ను పాసిబుల్ చేస్తాయి. దీన్ని మనం ఈ బోన్స్ అంటే ఏమి, మజిల్స్ అంటే ఏమి అని, కార్టిలేజ్ అంటే ఏమి నేర్చుకుందాము. ఇన్ బాడీ మూమెంట్స్ లిఫ్టింగ్ హ్యాండ్ ఈజ్ ఎ మూమెంట్, వేరాజ్ మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇస్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ లోకోమోషన్. మూమెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జరిగితే దాన్ని లోకోమోషన్ అంటారు. అదేవిధంగా మనం మోషన్కి లోకోమోషన్కి కొంచెం డిఫరెన్స్ ఉంది, అది తర్వాత తెలుసుకుందాము. ఇన్ బాడీ మూమెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసేది ఇన్ హ్యూమన్స్లో, ఇన్ ప్లాంట్స్, ఇన్ అదర్ ఆర్గానిజమ్స్లో ఈరోజు మనం మూమెంట్స్ గురించి నేర్చుకుందాం. మన బాడీ పార్ట్లో ట్రై టు మూవ్ వేరియస్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఈ 5.2 టేబుల్లో ఇచ్చినట్లు ప్రతి ఒక్క బాడీ పార్ట్ను మీరే మీ యొక్క బాడీ పార్ట్ను మూవ్ చేయాలి. ఏ విధంగా? నెక్ను రొటేట్ చేయగలమా, కంప్లీట్లీ రొటేట్ చేయగలమా, అదేవిధంగా రిస్ట్, ఫింగర్, నీ, యాంకిల్, టో, బ్యాక్, హెడ్, ఎల్బో, ఆర్మ్, ఈ బాడీ పార్ట్స్ అన్నీ రొటేట్ చేయగలమా కంప్లీట్లీ, రొటేట్స్ పార్షియలీ ఆర్ టర్న్, బెండ్స్, లిఫ్ట్స్, డస్ నాట్ మూవ్ అట్ ఆల్. ఏ విధంగా ఏ బాడీ పార్ట్ మూవ్ చేయగలము మీరే ట్రై చేసి మీరే ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హ్యూమన్స్లో, మనుషులలో ఏ కేటగిరీస్ ఉన్నాయో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ బోన్స్, జాయింట్స్, మజిల్స్, కార్టిలేజ్. ఫస్ట్ వి స్టార్ట్ నౌ జాయింట్స్. A very important part of all of you to pay attention. Usually exams lo such type of questions based upon the joints, so please make sure you remember all the joints and their examples also. Example point of view lo joints అనేవి very important topic. అందువల్ల జాయింట్స్ నేర్చుకోవాలి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, ఏ జాయింట్ ఎక్కడుంది, ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఇన్ ప్లేసెస్ వేర్ 2 parts ఆఫ్ అవర్ బాడీ సీమ్స్ టు బి జాయింట్ ఆర్ కాల్డ్ జాయింట్స్. 2 parts ఎక్కడ కలుస్తుంటాయో మన బాడీలో దాన్ని జాయింట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఎల్బో, షోల్డర్, నెక్. ఎగ్జామ్లో జాయింట్స్కి ఎగ్జాంపుల్ అడిగితే ఎల్బో, షోల్డర్, నెక్. ఈ జాయింట్స్ గురించి నేర్చుకోవాలంటే మీరు మీ పెద్దవాళ్ళంటే మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వెళ్ళి వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, అబ్బా కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పి వస్తున్నాయి, వాళ్ళ దగ్గర పోయి మీరు క్వశ్చన్ వేయండి. కీళ్ళ నొప్పులు అంటుంటారు, ఏమేమి నొప్పిస్తాయి అవ్వా తాత అని అడగండి. అడిగితే వాళ్ళు ఎక్కడెక్కడ నొప్పిస్తున్నాయని చెప్తారో అవే జాయింట్స్. కొంతమంది నెక్, మెడ నొప్పి ఉంటుంది, కొంతమందికి షోల్డర్స్ నొప్పులు ఉంటాయి, అక్కడ జాయింట్స్ ఉన్నాయని మనం అనుకోవాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. జాయింట్స్ అంటున్నారు, దేన్ని జాయిన్ చేస్తున్నాయి, వాట్ ఎగ్జాక్ట్లీ జాయిన్ టుగెదర్
at these joints. ఏమి కలపబడుతున్నాయి ఈ జాయింట్ దగ్గర అంటే, మీరు మీ చేతిని తీసుకొని ప్రెస్ చేయండి. ఎక్కడ హెడ్ను ప్రెస్ చేయండి, షోల్డర్స్ను ప్రెస్ చేయండి, హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్, టోస్ కొంచెం గట్టిగా తగులుతుంది. ఏంది ఇది గట్టిగా తగులుతుంది అంటే, ద హార్డ్ స్ట్రక్చర్ ఆర్ ద బోన్స్. బోన్స్ కెనాట్ బెండ్. ఈ బోన్స్ రెండింటినీ కలిపి మధ్యలో జాయింట్ అవుతుంది కాబట్టి వాటిని జాయింట్స్ అంటారు. వాట్ ఈస్ ద బోన్? బోన్స్ అండ్ కార్టిలేజ్ ఫార్మ్ ద స్కెల్టన్ ఆఫ్ హ్యూమన్ బాడీ. బోన్స్, కార్టిలేజ్ అనేది ఒక మెత్తని పదార్థం ఉంటుంది. ఇది స్కెల్టన్, హ్యూమన్ బాడీలో మన మనుషులను స్కెల్టన్ను ఫ్రేమ్ చేస్తాయి. ఇట్ గివ్స్ ద ఫ్రేమ్ అండ్ షేప్ టు ద బాడీ అండ్ హెల్ప్స్ ఇన్ మూమెంట్. ఈ బోన్స్, కార్టిలేజ్ ఏం చేస్తుందంటే షేప్ ఇస్తుంది బాడీకి. ఒకటి ఎవరి యొక్క అందరూ బాడీ చూస్తే ఒక షేప్లో ఉంటుంది. మన హ్యూమన్స్లో ఒకే రకమైన షేప్లో బాడీ ఉంటుంది. అదే మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా రౌండ్ షేప్లో బాడీ ఉందా? లేదు. కొంచెం లావుగా ఉంటారు, కొంచెం సన్నగా ఉంటారు. కానీ లోపలేమో స్కెల్టన్ యొక్క సిస్టమ్ ఎట్లా ఉంటుంది, షేప్ ఎట్లా ఉంటుంది, సేమ్ ఉంటుంది. రౌండ్ చేతులు, రౌండ్ కాళ్ళు, ఒక రకమైన షేప్లో ఎవరి కాళ్ళు చేతులు ఉండవు. ప్రతి ఒక్కరి కాళ్ళు చేతులు ఒకే షేప్లో ఉంటాయి. ఓకే, దేర్ ఆర్ మెనీ బోన్స్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. వీ కెన్ బెండ్ ఆర్ మూవ్ అవర్ బాడీ ఓన్లీ అట్ దోస్ పాయింట్స్ వేర్ బోన్స్ మీన్స్. ఈ బోన్స్ ఎక్కడ జాయిన్ అయి ఉంటాయో అక్కడే మనం మూమెంట్ జరుగుతుంది, బెండ్ చేయగలము. చాలా రకాల బోన్స్ ఉంటాయి. బోన్స్ బెండ్ కావాలంటే అక్కడ జాయింట్ ఉండాలి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఇన్ అవర్ బాడీ టు హెల్ప్ అస్ క్యారీ అవుట్ డిఫరెంట్ మూమెంట్స్ అండ్ యాక్టివిటీస్. మనం డిఫరెంట్ మూమెంట్స్, యాక్టివిటీస్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. మన బాడీలో ఎటువంటి రకాల ఏ రకమైన జాయింట్స్ ఉన్నాయో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెట్ us learn about some of them. Ball and socket joint. First one is ball and socket joint. The part of the shoulder to which your arm is joined. The rounded end of one bone fits into the cavity. Cavity అంటే హాలో స్పేస్. షోల్డర్లో మీకు ఒక బోన్ ఉంటుంది, అదే బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. బాల్ అండ్ సాకెట్ జాయింట్స్కి ఏం ఎగ్జాంపుల్ అంటే షోల్డర్. బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అంటే మన షోల్డరు మన చేతిని కలపాలి అంటే షోల్డర్లో ఎటువంటి బోన్ ఉండాలి? హాలో స్పేస్ గల బోన్ ఉండాలి. అంటే ఖాళీ స్పేస్గా ఉండే బోన్ ఉండాలి. ఈ బోన్లోకి మన చేతి యొక్క బోన్ ఏ విధంగా ఉండాలి? రౌండ్గా ఉండాలి. ఈ హాలో స్పేస్లో, ఖాళీ స్పేస్లో ఈ రౌండ్గా ఉన్న బోన్ పోయి జాయింట్ ఫిట్గా కూర్చోవాలి. అప్పుడు మనం చేతిని బాగా రౌండ్గా కదిలించగలము. అందువల్ల దీన్ని బాల్ ఎక్కడ ఉంటుంది? చేతి యొక్క ఎండ్లో, అంటే ఇక్కడ షోల్డర్కి తగిలే చోట చేతి యొక్క బోను రౌండ్గా ఉంటుంది. హాలో స్పేస్ అంటే ఖాళీ స్పేస్గా ఉన్న సాకెట్, అది సాకెట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఆ రౌండెడ్ బాల్ లాగా ఉండే బోను ఆ సాకెట్లో పోయి ఫిట్ అవుతుంది. అందువల్ల దీన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. ఇదే విధంగా షోల్డర్లోనే కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, థై బోన్స్లో ఇక్కడ మీరు కాళ్ళను ఎట్లా రౌండ్గా తిప్పగలరు, అక్కడ కూడా ఒకటి బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ pivotal joint. The joint where our neck joins the head is pivotal joint. Pivotal joint అంటే మన నెక్ను తలతో అంటే హెడ్తో ఎక్కడ కలుపుతుందో దాన్ని pivotal joint అంటారు. ఈ pivotal joint ఎట్లుంటుందంటే మన హెడ్ను ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ముందుకి వెనక్కు, రైట్ లెఫ్ట్ అది రౌండ్గా టర్న్ చేయగలదు. pivotal joint ఎక్కడ ఉంటుంది? మన హెడ్, నెక్ ఎక్కడ జాయిన్ అవుతావో అక్కడ pivotal joint ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ హింజ్ జాయింట్. వాట్ ఈజ్ హింజ్ జాయింట్? హింజెస్ అంటే ఏమి? మడత పడడానికి కావాల్సిన స్పేస్ ఆ హింజెస్లో ఉంటాయి. దాన్ని ఒక డోర్ చూసింటారు, దాన్ని క్లోజ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దానికి కొంచెం క్లాంప్స్ లాగా వచ్చింటారు. అవి క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది డోరు, ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. మధ్యలో కొంచెం స్పేస్ లాగా ఇచ్చింటారు, అవి హింజెస్గా పనిచేస్తాయి. అదే ల్యాప్టాప్లో చూసింటారు, స్క్రీన్ ఉంటుంది, కింద కీబోర్డ్ ఉంటుంది. మీరు క్లోజ్ చేస్తే ల్యాప్టాప్ మధ్యలో ఏం అటాచ్ అయి ఉంటాయి? అవి హింజెస్.
క్లోజ్ చేయడానికి కావాల్సిన స్పేస్తో అవి అటాచ్ చేసి ఉంటాయి. అటాచ్ కావడానికి, కనెక్ట్ కావడానికి కావాల్సిన ఒక థింగ్ను హింజెస్ అంటారు. ఈ హింజెస్ ఎవలాగా పనిచేస్తాయి? ఎల్బో హ్యాజ్ అన్ హింజ్ జాయింట్ దట్ అలోస్ ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మూమెంట్. బ్యాక్ అండ్ ఫ్రంట్ మూమెంట్ని ఇస్తాయి. ఎల్బోని మీరు కింద నుంచి ఇట్లా పైకి వేస్తారు, ముందుకే వస్తుంది ఆ ఎల్బో. అదే వెనక్కి అట్లా తిప్పండి రాదు. ఎల్బో ఓన్లీ బ్యాక్ టు ఫ్రంట్, బ్యాక్ టు వెనక నుంచి ముందుకు వస్తుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హింజ్ జాయింట్. నెక్స్ట్ వన్ ఇస్ ఫిక్స్డ్ జాయింట్. Some joints between bones in our head are different from those we have discussed so far. కొన్ని జాయింట్స్ ఉంటాయి, అవి ఫిక్స్డ్గా ఉంటాయి, కదలవు. అవి ఎక్కడ? వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ వైడ్ యూ కెన్ మూవ్ యువర్ లోయర్ జా. ఎప్పుడు క్లోజ్ ఓపెన్ చేయాలన్నా మీ మౌత్ కింద జా మాత్రమే ఓపెన్ అవుతుంది. మళ్ళీ అదే దాంతోనే క్లోజ్ చేయాలి. పైన జా అస్సలు మూవ్ కాదు. అందువల్ల పైన జా ఫిక్స్డ్ జాయింట్, కిందది మూవ్ అవుతుంది. ఓకే, దెర్ ఈస్ ఎ జాయింట్ బిట్వీన్ అప్పర్ జా అండ్ ద రెస్ట్ ఆఫ్ ది హెడ్ విచ్ ఈస్ ఎ ఫిక్స్డ్ జాయింట్. ఫిక్స్డ్ జాయింట్కి ఎగ్జాంపుల్ ఏమి? అప్పర్ జా దగ్గర ఉన్నది ఫిక్స్డ్ జాయింట్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద జాయింట్స్. సో లిజన్ కేర్ఫుల్లీ అండ్ లెర్న్ all the joints examples and write the exams very well. Okay, thank you.